హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. సో హై వోల్టేజ్ మ్యాచ్. ఇందులో అయితే 6 ఓవర్స్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం. సో టాస్ వేద్దామయ్యా. కన్నయ్య కోరుకున్నాడు, హెడ్స్ వచ్చింది. మరి బ్యాటింగ్ తీసుకుంటాడా బౌలింగ్ తీసుకుంటాడా అడుగుదాం. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్ సో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంది. కన్నయ్య 2 సార్లు అవుట్ అయితే అవుట్ అన్నట్టు. సంతోష్ సేటు నరేష్ ఒకసారి అయితే అవుట్, 3 వికెట్లు అన్నట్టు. ఇంకొక అంబర్స్ ప్లేయర్ని తీసుకుంటున్నాం. చిన్నబాబు వచ్చిండు, ఆయన కూడా ఈ మ్యాచ్లో ఆడతాడు. ఆయనకు ఒక ఓవర్ కంపల్సరీ బౌలింగ్ ఇవ్వాలి, బ్యాటింగ్ కూడా ఒక ఓవర్ అంటే వస్తే ఇస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. ఓకేనా, లెట్స్ గో. ఇగో ఈయన పేరు జై, మన చిన్నకన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. ఈరోజు మ్యాచ్లో అంబర్స్ ఆడుతుండు. నువ్వు 2 రకాల ఫీల్డింగ్ వేయాలా, 2 రకాల బ్యాటింగ్ వేయాలా, 2 రకాల బౌలింగ్ వేయచ్చు. ఓకే, చిన్నకన్నయ్య అయితే ట్రైనింగ్ ఇస్తుండు. ఫస్ట్ ఓవర్ ఇస్తున్నా బౌలింగ్. ఫస్ట్ ఓవరే బౌలింగ్ ఇస్తుండట జైకి. చూద్దాం మరి ఎలా వేస్తాడో బౌలింగ్. ఇక చిన్న కన్నయ్య అయితే అక్కడ ట్రైనింగ్ ఫుల్ ఇస్తుండు. ఇక నరేష్ బ్యాటింగ్ ఎక్కిండు, ఆశ్చర్యపరిచిండు. కన్నయ్య అయితే ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేసిండు. ఇద్దరు ఫీల్డర్ల మధ్యలోకి వెళ్ళి 6 వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ చిన్న కన్నయ్య నమ్మి ఇచ్చినందుకు 6 ఇచ్చిండు. ఇది కూడా బౌండరీ పోయేది, బట్ మిస్ అయింది. ఫీల్డర్లు ఆట ఆడుకుంటున్నాడు ఫీల్డింగ్ ఏమంటే. థర్డ్ బాల్, వావ్ డాట్ బాల్. నరేష్ మొత్తం ఫామ్కి వచ్చిండు. మొత్తం ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ లెక్కనే ఆడుతుండు. ప్రతి బాల్ 6కి ఎత్తుండు. ఫోర్త్ బాల్ 6 కొట్టిండా, క్యాచ్ డ్రాప్. సంతోష్ సేట్ క్యాచ్ డ్రాప్ చేసిండు. ఎండ కొడుతుందని మిస్ అయిందట క్యాచ్. ఎస్ఆర్హెచ్కు ఛాన్స్ వస్తాయి. ఇక 6లో వర్షం అనుకున్నాం. బౌల్ చేసిండు జై. ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత వికెట్ అయితే తీసిండు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. చూద్దాం, ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి, 2 వికెట్లు ఉన్నాయి కన్నయ్య చేతిలో. ఎన్ని రన్లు కొడతారో చూద్దాం. స్కోర్ అయితే 6. లాస్ట్ బాల్, లాస్ట్ బాల్ 6 అయితే వెళ్ళిపోయింది. కన్నయ్య ఫస్ట్ బాల్ 6 తోటి స్టార్ట్ చేసిండు. ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 12 స్కోర్, 200 స్ట్రైక్ రేట్ స్కోర్ అయితే ఉంది. 1 బాల్ 600. నెక్స్ట్ బాల్ బౌండరీ అయితే వెళ్ళిపోయింది. మొత్తం ఎస్ఆర్హెచ్ అంటే ఎస్ఆర్హెచ్ లెక్కన ఆడుతుండు. కన్నయ్య అక్కడ మొత్తం ప్లానింగ్లు ఇస్తుండే ఏవేవో. మళ్ళీ ఒక క్యాచా లేదు, 6 లేదు, 4 లేదు. డాట్ బాల్. మొత్తం ట్రైనింగ్ అయితే మంచి ఇచ్చిండు చిన్న కన్నయ్య. మొత్తం బాల్ ఆడేసిండు. అన్లక్కి 4 దానికి అంటింది. 4 ఎట్లయినా 4 దీనికి అంటింది కదా. 4 ఇస్తున్నాం. 20 స్కోర్. అవుటే, బ్యాట్ కంటి జాలి కంటింది. 20 ఫర్ 2 వికెట్స్. ఇంకొక బాల్ ఉంది సెకండ్ ఓవర్లో. మొత్తం అయితే చిన్నగానే బౌలింగ్కి రాకముందే ఎస్ఆర్హెచ్ అవుట్ ఇస్తున్నాడు. అంబర్స్ అయితే ఎక్కిస్తుండు కన్నయ్య, ఎందుకంటే 6 ఓవర్స్ ఉన్నాయి కదా అని. 4 బాల్ అయినాయి, ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఓకే, సో జైకి అంబర్స్కి బ్యాటింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ బాల్ 6 ట్రై చేసి అవుట్ అయిపోయాడు. వెల్ ట్రై, వెల్ బ్యాటింగ్. హైట్రిక్ ఛాన్స్ వస్తుందా లేదా చూద్దాం సంతోష్ సేట్కు. ఫస్ట్ బాల్ చక్కగా ట్రై చేసిండు, కానీ బౌలర్ చేతులకి వెళ్ళిపోయింది. హైట్రిక్ ఛాన్స్. సంతోష్ సేటు వికెట్ తీస్తాడా లేదా చూద్దాం. 4 రన్ కొట్టేసిండు. 24 స్కోర్. 2 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ ఓవర్. చిన్నగానే బౌలింగ్ వేస్తుండు. ఇక ఒకటే వికెట్ ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర. క్యాచ్ లేదు, 6 మిస్ అయిపోయింది. క్యాచ్ డ్రాప్ అయిపోయింది. లక్ ఉంది కన్నయ్య దగ్గర. జస్ట్ మిస్. బౌల్డ్ అవుతుండే, వికెట్ల మీదికి వెళ్ళిపోయింది. 24 స్కోర్. అన్లక్కి. డ్రమ్ కంటింది, బందే. జాలు కడితేనే 4. మొత్తం మీద అయితే ఈ పిల్లర్నే కొడుతుర్రు, రన్స్ వస్తలేవు. 24 స్కోర్. లాస్ట్ బాల్ 24. ఒక వైట్ బాల్ ముంగట్టుగా కొట్టిండు అభిషేక్ శర్మ లెక్క. కన్ఫ్యూజ్ అవుతుండు చిన్న కన్నయ్య మొత్తం మీద అయితే. మళ్ళీ బౌండరీ పిల్లర్
పిల్లరే కాపాడుతుంది బౌండరీలు. లాస్ట్ బాల్ ఆఫ్ ద థర్డ్ ఓవర్. 24 ఫర్ 3 వికెట్స్ వేరేలాయి. గుడ్ ఫీల్డింగ్. అవుట్గా గ్రౌండ్ అప్. 4th ఓవర్గా ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. కన్నయ్యకైతే 1 వికెట్ ఉంది. చూద్దాం మరి. 4th ఓవర్ ఫస్ట్ బాల్. క్యాచ్ లేదు. 24 స్కోర్. 4 ఓవర్స్ ఉన్నప్పుడు రన్లు బాగా కొట్టిరు. 6 ఓవర్స్ పెడితే మొత్తం మీద ఇలా కాళ్ళతో ఆపడుతుండు. మొత్తం అన్ని బౌండరీలన్నీ మిస్ అవుతున్నాయి. ఇటు పిల్లర్ కానీ అటు కాల్ కానీ ఇటని. ఇక కొత్త బ్యాట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ బ్యాట్ పడుతుండు. చూద్దాం మరి. బౌండరీ వెళ్ళిపోయింది చాలా గ్యాప్ తర్వాత. 28 స్కోర్. నెక్స్ట్ బాల్ 6 runs. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ వేస్తుర్రు. మంచిగా చూసి 6 కొట్టేసిండు. 34 స్కోర్. చక్కగా ట్రై చేసిండు. డాట్ బాల్ అయింది. లాస్ట్ బాల్ ఆఫ్ ద సంతోష్ సేట్. బోల్డ్ అవుతుండే జస్ట్ మిస్. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 34 స్కోర్. ఇక 5th ఓవర్ మళ్ళీ జై అయితే వచ్చిండు కొత్త ప్లేయర్. చక్కగా 6కు ట్రై చేద్దామని చూసిండు. బట్ బాల్ బ్యాట్ కంటకి వెళ్ళిపోయింది. సెకండ్ బాల్ 6 runs. 40 స్కోర్. మంచిగా మీదికి వెళ్ళిపోయి డైరెక్ట్ జాల్ కట్టేసింది. మొత్తం పిల్లర్లో ఫీల్డింగ్ చేస్తున్నాయి ఫుల్. 40 స్కోర్ ఇప్పటికి. క్యాచ్ 6 అవుటే. సూపర్ క్యాచ్ పట్టేసి అవుట్ చేసిండు. ఫ్రెండ్స్ మొదట బ్యాటింగ్ కొట్టిన SRH 40 పరుగులు చేసింది. ఇప్పుడు RRకు 41 పరుగుల టార్గెట్ అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. లెట్స్ గో. సంతోష్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చిండు. ఫస్ట్ బాలే బౌండరీ తోటి స్టార్ట్. కట్టకంటిందా లేదా నాట్ ఫోర్. ఈ జాలి కట్టి వచ్చింది. నాట్ ఫోర్ అంతే డిక్లేర్. నాట్ ఫోర్. సెకండ్ బాల్ క్యాచ్ పడితే అవుట్ అవుతుండే. సిక్స్ రన్స్. మళ్ళీ 6. వావ్, సంతోష్ రెడ్డి ఫామ్కి వచ్చేసిండు. ఇక సంతోష్ రెడ్డి ఫామ్కి వస్తే 6ల వర్షం కురుస్తాడు. డాట్ బాల్ 2 6లు కొట్టేసి డాట్ బాల్ చేసిండు. మళ్ళీ ఒక 6. వావ్, వాట్ ఏ 6లు. వైభవ్ సూర్యవంశీ, సంతోష్ సేట్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ దాట్ అయిపోయింది. సంతోష్ 18 పరుగులు కొట్టినప్పటికీ. వావ్, బౌండరీ వెళ్తుందా? బౌండరీ 422. వావ్, వాట్ ఏ ఫీల్డింగ్. సూపర్ ఫీల్డింగ్ చేస్తుండ్రు కెప్టెన్ కన్నయ్య. సంతోష్ రెడ్డి అయితే మొత్తం పరుగుల వర్షం కురిపిస్తుండు. వావ్, వాట్ ఏ 6. వావ్, సూపర్. ఈయన కొట్టిన షాట్కు నరేష్ క్యాచ్ వచ్చింది పట్టిండు. బట్ పక్కకి వెళ్ళి డైరెక్ట్ 6 అయింది. 28. సంతోష్ రెడ్డికి ఏమైంది? 1 రన్ కొట్టినాడు, 28 రన్లు కొట్టిండు. RRలకు వచ్చిన తర్వాత ఊపుతుండే. బోల్డే. ఇటు మెచ్చుకున్నాను లేదో అటు అవుట్ అయిపోయాడు. వావ్, 4 runs, 32 స్కోర్. ఇంకా 8 పరుగులు కొడితే డ్రా అయిపోతుంది. 2 ఓవర్లు అయితే కంప్లీట్ అయ్యి లాస్ట్ బాల్. వావ్, సూపర్ డాట్. థర్డ్ ఓవర్కి అయితే వచ్చారు. ఇంకా 8 పరుగులు ఉన్నాయి. చిన్న కన్నా 2 వికెట్లు ఉన్నాయి. జై అంబట్స్ 1 వికెట్ అయితే ఉంది. వావ్, గ్యాప్లో 4 అవుతుందా? లేదు. సూపర్ ఫీల్డింగ్ వేస్తుండే ఇలా కన్నయ్య.
నాట్ 4 డాట్ బాల్. వైట్ బాల్, థర్డ్ బాల్, నాట్ వైట్. నువ్వు గట్టి కూపినావు, చుప్పని సౌండ్ వచ్చింది. నాట్ వైడ్. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుండు కన్నయ్య అయితే. అవుటే, ఒక వికెట్ అయితే పడ్డది. ఇంకా 8 పరుగులు ఉన్నాయి. ఎక్కుతావా అడుగుతావా? జైకి అయితే ఇస్తుండు. చూద్దాం మరి. అంబర్ సెకండ్ తర్వాత ఇంకా చిన్న కన్నయ్య కూడా బ్యాటింగ్ ఉంది. వైడ్. ఇంకా 8 పరుగులు ఉన్నాయి, 2 వికెట్లు ఉన్నాయి. మొత్తం మళ్ళీ ట్రైనింగ్ ఇస్తుంది ఇక్కడ బ్యాటింగ్ దగ్గర. బోల్డే, మంచిగా ట్రైనింగ్ ఇచ్చిండు కదా, బోల్డ్ అయిపోయిండు. ఇక చిన్న కన్నయ్య మిన్నే ఓప్స్ ఉన్నాయి, 8 పరుగులు కొట్టాలా. వత్తిండు బ్యాట్ చిన్నగా అయింది, ఆయన పెద్ద అయ్యాడు. చలో ఇంకా లాస్ట్ వికెట్, 8 పరుగుల. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఉత్కంఠ మ్యాచ్. నరేష్ వికెట్ తీస్తాడా? వికెట్ తీస్తే ఎస్ఆర్హెచ్ విన్ను. రన్స్ కొడితే ఆర్ఆర్ విన్ను. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ చూద్దాం. వావ్, చూడకుండా ఆడుతుండు కన్నయ్య. నెక్స్ట్ బాల్ 6 అవుట్. అవుటే. వావ్, సూపర్ విక్టరీ ఎస్ఆర్హెచ్. 2 సార్లు చిన్నకనే అవుట్ అయిండు, ఒకసారి నువ్వు అవుట్ అయినావు, ఒకసారి జై అవుట్ అయిండు. 28 పరుగులు కొట్టిన సంతోష్ సేట్. రన్స్ అయితే వృధా అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆర్ఆర్ పైన 8 పరుగుల తేడాతోటి ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. సో నిర్దేశించిన టార్గెట్లో మంచి రన్స్ చేసిన సంతోష్ సేట్ రన్స్ అయితే వృధా అయిపోయినాయి. పాపం కొట్టగా బాగా రన్లు కొట్టిండు. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బై బాయ్.